హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ములక్కాడ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది నేర్చుకుందామండి. చాలా బాగుంటుంది. నేనైతే తరచుగా పెడుతూనే ఉంటానన్నమాట. ములక్కాడ నిల్వ పచ్చడి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. కాబట్టి నేను తరచూ పెడుతూనే ఉంటానండి. మనకు ములక్కాడలు అన్ని సీజన్లోనూ దొరుకుతాయి కాబట్టి సింపుల్ ప్రాసెసే, ఏం లేదు, అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఇది రెడీ చేసుకోవచ్చండి. అలాగే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి రెసిపీ మీరు ముందుగానే చూడొచ్చు. దీని ప్రాసెస్ ఎంత ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాము. చాలా ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం వచ్చేసి ఇక్కడ నేను ఒక 6 మునక్కాళ్ళు తీసుకున్నానండి. ఈ 6 మునక్కాళ్ళను కూడా మనం ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలాగే మునక్కాళ్ళు వచ్చేసి మరీ లేతగాను ఉండకూడదు, అలా అని మరీ ముదరగా ఉండకూడదు అనమాట. తడేమీ లేకుండా నీట్గా తుడిచేసేసుకుని చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఒక అంగుళన్నర ముక్క సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్దగా కట్ చేసుకోని అవసరం లేదు. ఒకవేళ తడి అట్లా ఏమన్నా అనిపిస్తే మీరు కొంచెం ఆరబెట్టండి. అలాగే ఈ మునక్కాడ ముక్కలకు వచ్చేసి మనము తొక్క తీయకూడదు అనమాట. తొక్క తీయకుండానే మనము మునక్కాడను ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చింతపండు వచ్చేసి ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు ఇలా 2 తీసుకోవాలన్నమాట. అంటే 2 నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి. దీనిని నానబెట్టి చక్కగా గుజ్జులాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీనిని ఇలా కడిగేసి తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మెత్తని గుజ్జులాగా మనము దీనిని రెడీ చేసుకోవాలి. మనం పులిహోరకి ఎలాగైతే చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటామో అలాగనమాట. చూడండి, ఈ విధంగా మొత్తం మనం గుజ్జులాగా రెడీ చేసుకోవాలి చింతపండు అంతా కూడాను. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన చిన్న బాండిల్ పెట్టుకుని ఫస్ట్ మనం మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఆవాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్స్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు వచ్చేసి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడు మనకి కొంచెము మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఆవాలు కూడా చిటపటలాడతాయి. చిటపటలాడిన తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవాలను మనం మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని ఈ మెంతులు ఆవాల పొడితో కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 తీసుకోండి వెల్లుల్లిపాయ రెబ్బలు. వీటిని కూడా మనము పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని ఒక 200 ml ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే పావు కేజీ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ బాండిట్లో వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మునక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఆయిల్ క్వాంటిటీ తెలియకపోతే ఇలా మునక్కాళ్ళు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మునక్కాళ్ళు మునిగే వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ మునక్కాళ్ళని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు వీటిని మనం తీసుకుని పచ్చడి కలుపుకునే గిన్నెలోకి వేసేసుకుందాము. మిగిలిన మునక్కాడ ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండోసారి వేసిన మునక్కాడలను కూడా ఫ్రై చేసి పక్కకు తీసానండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కకు తీసుకోవాలి. చూడండి, మునక్కాళ్ళన్నీ కూడా మనకి ఈవెన్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాము. మనం పచ్చడి కలుపుకునేటప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్ని పచ్చడిలో కలుపుకుంటాం అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఇదే బాండీలు పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దీనిని కాసేపు ఇలా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. దగ్గర పడాలండి చింతపండు గుజ్జు అనేది, వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ ఉంటే మనకి పచ్చడి పాడవుతుంది అనమాట. ఈ విధంగా దగ్గర పడాలి. ఇది వచ్చేసి ఒక 5-6 నిమిషాలు మనము చింతపండు గుజ్జుని ఇలా స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ మీద పెట్టామంటే ఇలా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలనేది చూద్దామండి. ఇది బాగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మునక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ వచ్చేసి ఇక్కడ నేను కల్లుప్పుని మిక్సీ పట్టుకున్నానండి. ఇది వచ్చేసి కల్లుప్పు మిక్సీ పట్టి ఆరబెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చళ్ళు అంటే కల్లుప్పు వేస్తేనే బాగుంటుంది. అలాగే కారం వచ్చేసి కారం కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం అనేది సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాలు పొడి ఉంది కదా, దీనిని కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు ఆవాలు పొడి వేయడం వల్ల పచ్చడి మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. తప్పకుండా మిస్ చేయకుండా వేయాలి. వీటిని మొత్తం మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మొత్తం ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా, చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును కూడా చక్కగా మొత్తం ముక్కలంతా కూడా పట్టించేసేయాలన్నమాట. ఈ విధంగా కలిపేసేయాలి మొత్తము.
ఇలా కలిపిన తర్వాత మనము ముందు పక్కకు తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలపాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 నిమ్మకాయలను కూడా తీసుకుని పిండుకోవాలండి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకుని ఈ నిమ్మరసం కూడా పిండుకోవాలన్నమాట. నిమ్మరసం పిండడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. 2 నిమ్మకాయలను కట్ చేసుకుని పిండుకుంటే సరిపోతుంది. అలాగే మీరు మొత్తం పచ్చడి కలిపిన తర్వాత ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది లేనిది చూసుకోండి. ఆయిల్ అనేది మనకి ఇప్పుడు కనిపించదండి, నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము. ఫస్ట్ బాండిల్ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 టీ స్పూన్ అండి, మినపప్పు కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపేసేసి ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు అయితే నేను ఎక్కువగానే వాడతానన్నమాట. ఈ కరివేపాకు అనేది కూడా యాడ్ చేసేసుకుని ఇది చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా, ఈ పోపునంతా కూడా మనం పచ్చడిలో వేసేసి మంచిగా మొత్తం కలిపేసేయాలండి. పచ్చడి అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది అనమాట. పిల్లలకి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఫైనల్గా మనకు పచ్చడి అనేది ఇలా రెడీ అయిందనమాట. మీకు నెక్స్ట్ డే వచ్చేసరికి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుందండి. పచ్చడి ఎప్పుడు మనం ఈరోజు కలిపినప్పుడే మనకు ఆయిల్ అనేది కనిపించదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.